And coming to the placements, IBM, TCS, SAS, Stratasys, బాష్, రెక్స్రాత్ వాళ్ళ యొక్క మెషినరీ ప్రాక్టికల్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఇన్ క్యాంపస్ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఉన్నాయి యూనివర్సిటీకి. సో స్టూడెంట్ ఏంటంటే ఇక్కడ చదువుకుంటున్న టైంలో IBM యొక్క కోర్స్ కరికులం ని ఫాలో అవ్వచ్చు. ప్రెసెంట్ జనరేషన్ జెన్జీ జనరేషన్ మేడం. ఇంత జెన్జీ జనరేషన్ లో ఇంత అప్డేటెడ్ వరల్డ్ లో అవుట్డేటెడ్ సిలబస్ చదువుకోవద్దు స్టూడెంట్. ఇప్పుడు అప్డేటెడ్ గా AI వచ్చింది, సైబర్ సెక్యూరిటీ వచ్చింది, AML, ADS అని చెప్పి డిఫరెంట్ గా బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్ చాలా అప్డేట్స్ అవుతూనే ఉన్నాయి. కానీ మనము అదే పురాతన కరికులం ని ఫాలో అయ్యామంటే స్టూడెంట్ ఖచ్చితంగా అప్కమింగ్ డేస్ లో మార్కెట్ లో నిలబడలేరు ఎప్పటికి. సో గణపతి యూనివర్సిటీ ఫస్ట్ డే నుంచి ఫాలో అయ్యేది ఇండస్ట్రీ ఫోకస్డ్ కరికులం మాత్రమే ఫాలో అవుతారు. అంటే అరౌండ్ ఒక 10 నుంచి 15 ఇండస్ట్రీస్ అందరూ కలిసి, కంపెనీ వాళ్ళందరూ కలిసి ఫామ్ చేసిన ఒక సిలబస్ అండ్ 72 మంది IIT అండ్ NIT ప్రొఫెసర్స్ ఉన్న యూనివర్సిటీ. ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో స్టూడెంట్ కి థర్డ్ ఇయర్ నుంచే ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే దీనికి ప్లేస్మెంట్స్ కి ఇంటర్లింక్ ఏంటంటే నేను చెప్పానంటే IBM లో ఒక 1 year ఇంటర్న్షిప్ చేశారు, IBM లో కావాల్సిన ప్రాజెక్ట్ చేశారు, ఆ IBM లో కావాల్సిన స్కిల్స్ నేర్చుకున్నారు. సో దానికి గాను IBM నుంచి స్టూడెంట్ కి గ్లోబల్ సర్టిఫికేషన్ కూడా వస్తుంది. యూనిక్ ఐడెంటిటీ ఇచ్చి మరి వీళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడాను, ఏ జాబ్ కి వెళ్ళినా, IBM అయినా ఏ కంపెనీకి వెళ్ళినా కూడాను ద ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు దిస్ స్టూడెంట్స్ అని చెప్పేసి IBM నుంచి కూడా గ్లోబల్ సర్టిఫికేషన్ వస్తుంది, TCS నుంచి గ్లోబల్ సర్టిఫికేషన్ వస్తుంది.